ఈ లోకంలో మనుషుల యొక్క చిత్రహింసలను భరించలేక కాదు ఆయన చనిపోయింది. ఈ లోకంలో తన ఆయుష్ తీరిపోయి కాదు ఆయన చనిపోయింది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయింది తాను చనిపోవాలని అనుకున్నాడు కాబట్టి చనిపోయాడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. తాను చనిపోవాలనుకున్నాడు కాబట్టి చనిపోయాడు. చనిపోయినటువంటి ఆయన తన ప్రాణాన్ని ఎవరు తీయలేరని తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించాడు. ఇట్ ఈస్ నాట్ ఏ సూసైడ్. అది సూసైడ్ కాదు. నరులందరి కొరకు తన ప్రాణాన్ని అప్పగించినటువంటి విధానాన్ని మనం చూసాం. మనుషులందరి కొరకు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించాడు. ఎందుకు ఆయన అప్పగించాడంటే తండ్రి చేతిలో అది క్షేమంగా ఉంటుందని, తర్వాత దానిని అప్పగించినటువంటి తండ్రి చేతికి అప్పగించిన తర్వాత మరలా దాన్ని తీసుకునేటువంటి అధికారం, ఇచ్చే అధికారం ఉన్నటువంటి ఆయనకి తీసుకునేటువంటి అధికారం కూడా ఉంది అని నిరూపించబడింది. ఆయన తన తండ్రి చేతి తన ఆత్మను అప్పగించినటువంటి ఆయనే మరలా దానిని తీసుకున్నాడు అని రాయబడి ఉంటుంది. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆ దేవుడు తన చేతికి అప్పగింపబడినటువంటి తన ఆత్మను మరలా తిరిగి ఆ యొక్క కుమారుని యొక్క దేహంలోకి మరలా దాన్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆ దేహము మహిమ కలిగిన దేహంగా మార్చబడింది అని మనము చూస్తా ఉన్నాం. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. దేవుని యొక్క శరీరం కుళ్ళు పట్టలేదు.